ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అకౌంట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఈ పలానా పంట నేను పండించాను, ఈ వడ్లు నాకు ఇన్ని పండాయి, నా వడ్లను బియ్యం ఆడిస్తే ఇన్ని బస్తాల బియ్యం వచ్చాయి, సో నా బియ్యం నేను అమ్మకానికి పెట్టుకున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి అని వాట్సాప్ స్టేటస్లోనో, వాట్సాప్ గ్రూపుల్లోనో, ఫేస్బుక్లోనో పెడితే కొంతమందికి అమ్ముకోవచ్చు. కాకపోతే చెప్పినంత ఈజీగా అయ్యే పని కాదు. అంటే పండించడం అలవాటైన రైతు దాన్ని మిల్లుకు తీసుకుపోయి వడ్లను పట్టించి బియ్యం బస్తాల్లో నింపి మార్కెట్లో అమ్ముకోవడం అని అంటే అంత ఈజీగా కాదు. కాబట్టి అది మెల్లమెల్లగా అయినా అలవాటు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అతను దీన్ని మెల్లమెల్లగా అమ్ముకుంటాను అని అంటే తనకు మళ్ళీ పెట్టుబడికి డబ్బులు కావాలి, ఈ పంటనంతా ఒకేసారి అమ్మేస్తేనే అవుతుంది. సో ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా డెవలప్ కావాలి. గవర్నమెంట్స్ ఎవరైతే పాలకులు ఉన్నారో, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కలిసి కూడా రాష్ట్రాల ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి కూడా రైతులను ఆ దిశగా మోటివేట్ చేయాలి. పండించిన పంటను వాళ్ళు సొంతంగా అమ్ముకునే అవకాశాలు పెరిగేలాగా చూడాలి.